కురు సామ్రాజ్య పతనానికి ఏ విధంగా శకుని కుట్రపూరితంగా ఆయన కుతంత్రాలతో ఏదైతున్నదో పాపం సుయోధనుడు ఏదైతుందో ఆయన అంత చెడ్డోడు కాదు, సుయోధనుడు అంత చెడ్డోడు కాదు. కానీ శకుని కుటిల నీతితో ఏదైతుందో ఇక తప్పుడు మార్గాల్లో పయనించడంతో ఏదైతున్నదో వీళ్ళ కురు సామ్రాజ్యం పతనమై. దయచేసి వాళ్ళు మా జగిత్యాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవాలని మా అందరి కోరిక. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ బ్రతికించుకోవాలని మా అందరి కోరిక, అభిలాష. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్నా, ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలుపుతాం బాబు. వాస్తవంగా రాయకల్లో ఏదైతుందో అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు చిన్న భిన్నం అని చెప్పంటున్నాను నేను. చిన్న భిన్నం చేసి వదిలేసిండే అంటున్నాను. ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బీఆర్ఎస్ 3-4 గెలుచుకున్నట్టున్నది. ఇవాళ జగిత్యాలకు వచ్చి కూడా ఏదైతే ఉందో 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 20-22 పరిమితం కావడం బీఫామ్లతోని. అంటే వాస్తవం 50 అందరం ఏకాభిప్రాయంతో సూచిస్తే ఆ ఎంపీగా అనేది ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఏకాభిప్రాయంతో ప్రతిపాదించబడ్డ అభ్యర్థులను ఎమ్మెల్యే గారు ఆయన సంబంధం లేకుండా ఆయన సలహాలు సూచనలతో చేయడంతో పరిస్థితి ఎంత దిగజారిందో దయచేసి గమనించండి చెప్పంట. స్వతంత్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడదని చెప్పంటాడు. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఏర్పడుతుంది తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల మున్సిపాలిటీ జెండా ఎగరవేస్తుంది. అందులో భిన్నాభిప్రాయం లేదు, అందులో అనుమానం కూడా ఎవరికి అక్కర్లేదు. ఎమ్మెల్యే గారు మాకు ఎగరైన స్వేచ్ఛ ప్రసాదిస్తారు లేదా అని చెప్పి అంటున్నాయి. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. జిల్లా మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ మున్సిపాలిటీ జెండా ఎగరవేసే అవకాశం అందులో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు సంకోచం అక్కర్లేదు. నేనేడు దాకా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి యొక్క అభ్యర్థులను ఓడించడానికి తిరిగిండే ఎమ్మెల్యే ఇలా మళ్ళీ ఆ డబ్బు మద్యం డబ్బు విచ్చలవిడి పంపిణీ చేసి సరే అటు కష్టపడి పోటీకి తట్టుకొని వీళ్ళ స్వతంత్రంగా కొద్దిగా గెలిచి వచ్చిందే వాళ్ళని ఏదైతుందో మైమరిచి మళ్ళీ లోపరుచుకోవాలి ప్రయత్నం చేస్తుంది. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఒకవైపు బీఆర్ఎస్ విప్కి అనుగుణంగానే రేపు ఓటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం అని చెప్పంటే దయచేసి మానుకో అని చెప్పి అంటాను. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ప్రసాదించు. దయచేసి చైర్పర్సన్గా ఎట్లాగో మనకి అవకాశం వస్తుంది. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మాకు ఒకే కోరిక. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దయచేసి అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారు రాజకీయ స్వార్థం కొరకు. దయచేసి ఏదైతుందో పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నీడన
కాంగ్రెస్ పార్టీ జెండా అనేది ఎత్తుందో పట్టుకొని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలకు ఆ చైర్పర్సన్ అవకాశం కల్పించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేయండి అని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ప్రసాదించు, జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ప్రసాదించు అని చెప్పంటారు. వాళ్ళు జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల జిల్లా కేంద్రం అని చెప్పంటున్నాను. ఆరంభం నుండి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము 96 ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చినాం, 99లో గెలిచి వచ్చినాం, 2004లో గెలిచి వచ్చినాం. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం గెలిచి వచ్చినాం. మా వాణి ఏదైతుందో టీఆర్ఎస్ని ఎదిరించే విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో జగిత్యాల జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేస్తామని చెప్పంటున్నాను. జగిత్యాల నియోజకవర్గ ప్రతిష్ట ఇనుమడింపజేస్తామని చెప్పంటున్నాను. నేను గౌరవ మంత్రులకు ఏమంటున్నా అంటే దయచేసి చైర్పర్సన్గా ఎట్లాగో మనకి అవకాశం వస్తుంది. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినో వాళ్ళకి అవకాశం. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందో వాళ్ళకి అవకాశం ఏంటి? దయచేసి అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారు రాజకీయ స్వార్థం కొరకు. దయచేసి ఏదైతుందో పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ పార్టీ నీడన కాంగ్రెస్ పార్టీ జెండాని ఏదైతుందో పట్టుకుని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలకు ఆ చైర్పర్సన్ అవకాశం కల్పించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేయండి అని చెప్పని నేను సవినీయంగా కోరుతున్నా. నేను మంత్రి గారిని మరి నిర్ణయం తీసుకోవడం అంతా మీ చేతులు ఉంటుంది. మేము నిర్ణయం కూడా పేర్కొన్నాం. మేము అంతర్గత సమావేశంలో పేర్కొన్నాం. మా ఏకాభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల సలహా సూచనలతో ప్రతిపాదించబడ్డటువంటి యొక్క ఎంపికైనటువంటి యొక్క కౌన్సిలర్స్ ఏదైతుందో వాళ్ళకు విప్ యొక్క దాని నిబంధనలు అందరికి తెలుసు. విప్పును ధిక్కరించే ఆలోచన ఎవరికి లేదు నాయన అని చెప్పండి. ఊరికి ఏదైతే విప్పు అంటే అరే విప్పు ధిక్కరించే ఆలోచన కానీ ఉంటే కదనే. విప్పు సక్రమంగా చేయమంటున్నాం. మేము అనేది నిర్ణయం సక్రమంగా చేయమంటున్నాం. నీ విప్పును ధిక్కరించడానికి ఆలోచన ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ బీఫా ఎలక్ట్ అయిన కౌన్సిల్ ఎవరికి లేదు చెప్పండి. స్వతంత్రులు కూడా ఏదైతుందో వాళ్ళకు నేను తోడు నీడగా, వాళ్ళు నాకు అండగా. స్వతంత్రం గెలిచిన మా మిత్రుడు సమల రాజశేఖర్ అని చెప్పంటున్నాను. వాడు చివరి నిమిషంలో ఏదైతుందో టికెట్ రాకుండా చేసిండే. గోపినుడే పాప చెప్పంటున్నా చెప్పంటున్నా. అయినా కానీ ఏదైతుందో మేము కాంగ్రెస్ పార్టీ వదిలేటోళ్ళం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ వదిలే ఆలోచన ఉన్నటువంటి కాదు అని చెప్పంటున్నాను. మా మీద ఏదైతుందో నిన్నటి దాకా నీ మద్యం, నీ డబ్బుతోని మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టో తెలుసు నాయన. ఆయన తట్టుకొని నిలబడి గెలిచి వచ్చింది. మా మీద ఎందుకు నీ ప్రతాపం చూపెడతావా అంటున్నాను. అధిష్టానం ఏదైతుందో నిర్ణయం అనేది దశాబ్దాల తరబడి కాంగ్రెస్ జెండా ఎవరు బట్టి ఎవరు మోసి మరి పార్టీ గౌరవం నిలబెట్టే ప్రయత్నం చేసిందో వాళ్ళని గుర్తించని చెప్పిన మాత్రం మేము వేడుకుంటున్నాం. జై జీవన్. ఇంతవరకు ఏదైతుందో ఏ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో కూడా ఏ విధమైన బేరసారా లేకుండా ఏ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా నా అనుభవంలో చెప్పంటున్నాను నేను. రైట్ ఫ్రమ్ 1987 భద్రవోలు అని చెప్పంటున్నాను. దయచేసి మేము విన్నడు కూడా 1987 తదుపరి 1995 తదుపరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడైనా కానీ ఏ విధమైన బేరసారా లేకుండా దక్కుతుంటారు. ఇచ్చి తీసుకొని చించేస్తే మంత్రి గారితో పోరాటం చేసి సీట్ తెచ్చుకున్నా చెప్పండి. దయచేసి మేము ఎన్నడూ కూడా బేరసారాలు తావియలేదు. మీ ఎప్పుడైనా కానీ ఏకాభిప్రాయంతో ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక లావాదేవీ లేకుండా
ఏ విధమైన బిడ్డ ఒక బేరసారా లేకుండా, ఏ విధమైన ఒక లావాదేవీ లేకుండా స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడినటువంటి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ విధానం కట్టుబడి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా దయచేసి లాలూచి ఎరచూపకండి, దయచేసి లాలూచి ఎరచూపకండి. కాడితే నేను పోలింగ్ బూత్ కాడైతే ఆయన పోలీస్ ఆఫీసర్ ఉండి డబ్బులు పంచిపించిండ, లోపల బూత్ కాడ డబ్బులు పంచుతుంటే దొరకబడి బయట పట్టుకొస్తే ఆటోలో కూర్చొని పోలీస్ ఆఫీసర్ పక్కకుంటే ఇప్పుడు వీడియో ఉంది మీరు ప్లే చేయబడి చెప్పిస్తాం. పోలీస్ ఆఫీసర్ వాట్ ఈస్ ఇట్? ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా తట్టుకొని నిలబడ్డ మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని నేను అభినందిస్తున్నా. మా కాంగ్రెస్ కార్యకర్త ఆత్మస్థైర్యాన్ని నేను అభినందిస్తున్నా. మా వాళ్ళు ఏదైతుందో ఇది ఆత్మాభిమానం గౌరవ పోరాటం చేసామని చెప్పంటారు. దయచేసి అవకాశవాదులు దూరం పెట్టండి, అవకాశవాదులు దూరం పెట్టండి. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని దశాబ్దం తరబడి వద్ద పోరాటం చేసిందో వారికి మాత్రం, ఎందుకంటే వారికి ఇంతకంటే ఎక్కువ వచ్చేది లేదు. ఇలా కష్టం, ఆర్థిక ఇబ్బందులు పడ్డారు మా వాళ్ళు, కష్టం ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అయినా కానీ ఏదైతుందో క్రమశిక్షణ గల కార్యకర్తలకు ఏదైతుందో ఏ విధంగా లాలూచికి తావియకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించే చైర్పర్సన్ను ఎంపిక చేయడానికి ఏదైతుందో సంసిద్ధంగా కానీ ఒకటే, మీరు ఎంపిక చేయబోయే ఒక చైర్పర్సన్ మాత్రం ఏదైతుందో దశాబ్దాల తరబడి ఎవరైతే జెండా మోసిండ్రో దశాబ్దాల తరబడి వారికి అవకాశం కల్పించాలని చెప్పి సవినయంగా వేడుకుంటున్నారు. అవకాశవాదులు ఎక్కడ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వచ్చి వాళ్తారా, ఎక్కడ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వచ్చి వాళ్తారో చెప్పి అంటున్నా. దయచేసి అటువంటి పక్షుల గురించి జాగ్రత్త, ఎక్కడ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వచ్చి వారే పక్షుల గురించి జాగ్రత్త. థ్యాంక్ యూ. గమనిస్తుండ్రు, దయచేసి బేరసాలకు తావియకండి. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎన్నికైనటువంటి యొక్క కౌన్సిలర్స్ అందరు కూడా ఏ విధమైనటువంటి యొక్క రూపాయి ఆశించకుండా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపికైనటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా, మరి ఇంకేమన్నా వాళ్ళు ఎవరు ఉంటారో నాకు తెలియదు, వాళ్ళని ఆశిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సూచించిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు మాత్రం ఏ విధంగా ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకుండా కానీ ఏది ఇస్తుందో